అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఏంటి వీడియో చాలా వింతగా విచిత్రంగా అయితే కనిపిస్తుందా? కనిపిస్తుందిలేండి. అయితే మార్నింగ్ అయితే క్యారీస్ హడావిడిలో వాళ్ళ నాన్నకి నేనైతే ఒక పని చెప్పానండి. కొంచెం చపాతీలు ఒత్తి పెట్టండి అని అన్నాను. అంతల్లో మా పాపకి ఈరోజు సెలవు కాబట్టి ఈ ముగ్గురు కూడా చపాతీలతో అయితే ఒక ఆట అయితే ఆడుకున్నారండి. ఈరోజు చపాతీ తిన్నట్టే అనుకున్నానమాట. ఈ చపాతీ నేను చేస్తే ఒక పావు గంట ఒక అరగంట అయినా పడుతుందేమో కానీ వీళ్ళు చేసి నాకు ఇచ్చేసరికి ఒక గంట అయితే టైం అయిపోయిందండి. వాళ్ళ డాడీకి కూడా అయితే లేట్ అయిపోయింది మొత్తానికి. అయితే చపాతీ చూడండి ఎలా చేస్తుందో మా చిన్న పాప. ఒకదాని తర్వాత అయితే ఒకటి ఒత్తేస్తుంది అన్నమాట. ఈవిడ దగ్గర ట్రైనింగ్ నేర్చుకోండి ఎవరైనా సరే. చపాతీ ఎలా చెయ్యాలి అనేది చూడండి. ఏంటో మేము చేస్తాం కదా అలా చూసి చేసేస్తుంది అనమాట. అంతలో మా పెద్దది కూడా గొప్ప హడావిడండి. ఇంకా చుట్టాలు వచ్చేసేంత హడావిడి చేస్తుంది అనమాట మా పెద్ద పాప. చూడండి వాళ్ళ డాడీ పిండేస్తుంటే మా చిన్న పాప అయితే దాన్ని ఏకంగా రాసేసేకుంటుందన్నమాట కాళ్ళతోటి. ఇంకా సున్నుపిండి ఇక్కడే స్నానాలు అయ్యేటట్టుందండో ఈ బాబు. ఈ పొద్దున్నే నాకు ఈ పని అంతా చేసేసరికి నడుము అయితే చాలా నొప్పి వచ్చేసింది. మొత్తం పిండి మొత్తం అయితే మామూలుగా లేదండి. ఒక్క చోట కాదా లేదు, మొత్తం అంతా ఇల్లు అంతా ఖరాబ్ చేసేసారు. అయితే నేను మార్నింగ్ అయితే చపాతీలోకి ఇది బంగాళదుంప కుర్మా అయితే చేశానండి. తర్వాత క్యారియర్లోకి బెండకాయ ఫ్రై, అలాగే నేను పప్పు కూడా చేశానండి. చింత చిగురు పప్పు అయితే చేశానండి. సీజన్లో దొరికేది కాబట్టి చింత చిగురు అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. ఇది సీజన్లో పిల్లలకు కూడా పెడితే మంచిదని చెప్పేసి ఈ చింత చిగురు పప్పు అయితే చేశాను. ఫైనల్గా అయితే మా పాప అయితే చపాతీ చేసేసి రెడీ అయిపోయిందన్నమాట. చూడండి ఆవిడ యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు, చేసేసినట్టు ఫీలింగ్ అయిపోయిందనమాట. మొత్తానికి చపాతీ చేసేసాను మీ అన్నట్టు చేసేసింది. దాని తర్వాత అయితే నేను కాల్ చేసి వాళ్ళ డాడీ కూడా వెళ్ళిపోయారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోని ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.